జ్యోతిష్యం ప్రకారం ఎవరైనా కోటీశ్వరులు అయ్యారని లేదా అయ్యే అవకాశాలున్నాయని తెలుసుకోవడానికి వ్యక్తిగత జాతక విశ్లేషణ అవసరం. జాతకంలో సంపదను సూచించే కొన్ని గ్రహ స్థానాలు మరియు యోగాలు ఉంటాయి. అవి కేవలం సంభావ్యతలను, అంటే ఏదైనా సంఘటన జరిగే అవకాశం సూచిస్తాయి. సరైన సమయం, సరైన నిర్ణయాలు మరియు నిరంతర కృషి కలగలిసి ఒక వ్యక్తి కోటీశ్వరుడు లేదా ధనవంతుడు కావడానికి దోహదం చేస్తాయి. నా జ్యోతిష్య ప్రయాణంలో సినీ ప్రముఖులు, టీవీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు, విద్యావేత్తలు, పురోహితులు, అర్చకులు, జ్యోతిషులు ఉన్నారు. దేశ విదేశాలలో, అంటే అమెరికా, రష్యా, దుబాయ్, చివరకు చైనాలో కూడా ఉన్నారు. భారతీయులే కాకుండా విదేశీయులకు కూడా జ్యోతిష్యం చెప్పడం జరిగింది. ఒక వ్యక్తి 6 సంవత్సరాల క్రితం అతని జీతం సుమారు 50,000 రూపాయలు. అతను తరచుగా ఏవైనా పనులు ఆరంభించాలంటే సలహాలు తీసుకునేవాడు. అలాగే ఉద్యోగం చేరేటప్పుడు కూడా మంచి ముహూర్తం చూసి చేరాడు. ఆ కంపెనీలో ఇతనికి ఒక ప్రాజెక్టు వర్క్ ఇచ్చారు. దానిని చేయడానికి ఒక ముహూర్తం అడిగాడు. దానిని ఇవ్వడం జరిగింది. ఆ ప్రాజెక్టు విజయవంతం కావడంతో అతనికి ప్రమోషన్ వచ్చింది. జీతం 80,000 రూపాయల వరకు పెరిగింది. ఆ వ్యక్తి యొక్క సామర్థ్యాన్ని చూసి కంపెనీ వాళ్లు కొంచెం పెద్ద ప్రాజెక్టు వర్క్ ఇచ్చారు. వారు ఇచ్చిన సమయంలోనే పూర్తి చేశాడు. ఇక్కడ ఆ పనిని ప్రారంభించే ముందు ఒక మంచి సమయం అడిగి తీసుకున్నాడు. ఆ ప్రాజెక్టు వర్క్ కూడా విజయవంతం కావడం చేత అతని జీవితం సుమారు నెలకు 1,20,000 వరకు పెరిగింది. ఈసారి పని ఒత్తిడి వల్ల ప్రాజెక్టు వరకు వచ్చినప్పుడు ముహూర్తం అడగలేదు. ఇప్పుడు మొదలైంది అసలు కథ. అతని తోటి ఉద్యోగులు అసూయ చెంది అతనిపైన లేనిపోని నిందలు వేశారు. ఎలాగంటే, తన తోటి ఉద్యోగులు చేసే పనిలో సహాయం చేయలేదని, మా దగ్గర నుంచి ఈ పని చేయించుకుని విజయం మాత్రం అతని ఖాతాలో వేసుకుంటున్నాడని వాళ్ల మేనేజర్కి తెలియజేసేవాళ్లు. మత పిచ్చి, కుల పిచ్చి, ప్రాంత పిచ్చి అక్కడ కూడా తొంగి చూసింది. తరచుగా మేనేజర్కి వెళ్లి అతను తమ కులపువాడు కాదని, తమ ప్రాంతం వాడు కాదని, వేరే రాష్ట్రం వాడని ఇలా ఏదేదో చెప్పి మేనేజర్ దగ్గర ఇతనిపైన దురాభిప్రాయం కలిగిన చేసేవారు. దానివల్ల ప్రాజెక్టు వర్క్ కూడా సరిగా జరగలేదు. ఎందుకనని ఆలోచించి నన్ను సంప్రదించాడు. ప్రాజెక్టు వర్క్ లో ఆటంకాలు వస్తున్నాయని తెలియజేశాడు. ఇంకేముంది, అసలు విషయం గుర్తుకొచ్చింది. చూడగా దానికి సరైన సమయం, అంటే ముహూర్తం తీసుకోలేదు. ఆ సమయంలో అతని గ్రహగతి కూడా సరిలేదు. దానికి చేయాల్సినటువంటి పరిహారాలు చేసిన తర్వాత ఏమి చేయాలో ఆలోచన వచ్చింది. అదే మేనేజ్మెంట్ దగ్గరకు వెళ్లి తనకు జరుగుతున్నటువంటి ఆటంకాలను తెలియజేశాడు. దాంతో మేనేజ్మెంట్ ఇతనికి అవేవీ పట్టించుకోవద్దని, నీ పని సాగించమని తెలియజేసింది. ఆ భరోసాతో అతను ముందుకు దూసుకెళ్లాడు. మళ్లీ ప్రాజెక్టు వరకు విజయవంతమైంది. ఇంకేముంది, మళ్లీ జీతం పెరిగింది. ప్రమోషన్లు వచ్చాయి. సంవత్సరాలు గడిచాయి. నెలకు 50,000తో ఆరంభమైన అతని జీతం 80,000, నెలకు సుమండి 1,20,000, తర్వాత సంవత్సరం 1,50,000, 2 లక్షలు, మరుసటి సంవత్సరం 2,50,000. ఇలా 6 సంవత్సరాలలో 3 ప్రమోషన్లు వచ్చాయి. ఈ విధంగా అతని జీతం కలుపుకుంటే 5 నుంచి 6 సంవత్సరాలలో 1 కోటి రూపాయలు పైన ఉంది. ఇందులో బోనస్ ఇంక్రిమెంట్లు కూడా కలిసి ఉన్నాయి. ఈ విధంగా ఒక వ్యక్తి జీవితంలో ముహూర్తం అనేది అతనిని ఎంత ఉన్నత స్థాయికి తీసుకెళ్లిందో మీరే ఊహించగలరు. మరొక వీడియోలో ఇంకొక జాతకం గురించి తెలుసుకుంటాం. అతను ఎలా ఇబ్బందులను అధిగమించి ఆర్థికంగా ఉన్నతంగా ఎలా ఎదిగాడో తెలుసుకుంటాం. నమస్తే మహాదేవ.